రంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని సమిష్టి సహకారంతో సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్ల పాటు వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలోనే వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుషంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పటోల హరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది మా అక్కజనులు మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను విన్నా కమిషనర్ గారితో మెంబర్లు తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మనం పర్స్ లాంటివి పెట్టుకుంటాం అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద అంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి నెంబర్లు పెట్టుకోండి. రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లు అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం, అని చేస్తాం సార్ చెప్పుకుంటారు. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికల్లీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలాగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్కి పక్కన నుండి తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పినా మీకు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఉండేది మీరే కాదు. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చినారు. ఐనోల్లో కానివ్వండి, ఇంద్రేషన్లో కానివ్వండి, రామేశ్వరం బండ కానివ్వండి, చిన్న గంజంలో, పెద్ద గంజంలో. మీరు మీ ఏరియా కౌన్సిలర్లుగా మీరు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైజర్గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం మండలికి సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దానికి మాట్లాడే కార్యక్రమం చేస్తాడు. అందుకని కమిషనర్ గారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఛార్జ్ తీసుకున్న రోజే గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి లేఅవుట్ కాపీలన్నీ మీ టేబుల్ మీద ఉండాలి. ఆ లేఅవుట్ కాపీలు కాకుండా భవిష్యత్తులో కొత్త లేఅవుట్ కాపీలు ఏమి వచ్చినా అవి దొంగ కాపీలని, ఆ సర్పంచ్ సంతకం ఫోర్జరీ అయిందని బాధాప్తా తెచ్చినట్టు మీద 420 కేసు పెట్టాలి. మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏంటి గత 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీల పేరు మీద ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏంటి. బేసికల్ సమస్య అంతా మీతో భవిష్యత్తులో ఇదే వస్తుంది. రోడ్లు వెడల్పు చేయలేము, కొత్త కాలనీలు చేయలేము, కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, అప్పుడు రకరకాలైనటువంటి అవస్థలు వస్తాయి. ఫస్ట్ పునాది సరిగా ఉంటే మీరు ఏమైనా చేస్తారు. అందుకని కౌన్సిలర్లుగా మీ గ్రామ పంచాయతీలో ఉన్న పాత లేఅవుట్లు ఏంటి, ఆ లేఅవుట్లో పార్క్ జాగైంది, గుడి జాగైంది, బడి జాగైంది, ఓపెన్ స్పేస్ ఏంటి, అనుమతి ఇచ్చినాక ఆ ఊళ్ళో ఉన్న లీడర్లు ఎవరెవరు అన్న అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్లన్నింటికి ఫస్ట్ మీరు మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి ఫస్ట్. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలంటే చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి సూచన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు రోజు ఇదే కూడా ఉంటుంది. ఇక్కడ పాత లేఅవుట్ అని, కొత్త లేఅవుట్ అని, రెగ్యులరేషన్ అని, ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, ఇవే పంచాయతీ. అందుకని మున్సిపల్ రికార్డ్స్ అన్ని కూడా దయచేసి అప్ టు డేట్ ఉండాలి. పాత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సర్పంచ్ల లేఅవుట్లు అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లే కాబట్టి దయచేసి అవి హెచ్ఎండిఏలో రెగ్యులరైజ్ అయినాయి కాలేదో ఒకసారి చూడాలి కమిషనర్ గారు. మాకు కూడా మేము మాట్లాడేవన్నీ నెక్స్ట్ కౌన్సిలర్లకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. మేము చెప్పిన ప్రశ్నలకి మీరు చేసిన పని కూడా నెక్స్ట్ మీటింగ్ సమాధానం అందరి కౌన్సిలర్ల ముందు ఉండాలి. రెండవ మేజర్ సమస్య, మనందరినీ బట్టి పీడిస్తున్న సమస్య, భవిష్యత్తులో ప్రజలందరినీ బట్టి పీడించేటువంటి సమస్య ప్లాస్టిక్. దయచేసి మేమందరం ఏదో యుద్ధం చేస్తాం, మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటే ఏదో ఫోటోలు దిగుతాం పోతాం, అట్లా కాకుండా దయచేసి మీరు మీ వాటిలో ప్లాస్టిక్ వాడకుండా మీరు ఏం చేస్తున్నారనేది చూడండి. నేను ఇందాక మీ కమిషనర్ గారికి ఒక నెంబర్ ఇచ్చాను. హరీష్ అని ఒక చిన్న పిల్లోడు పేపర్ల కంపెనీ పెట్టి తయారు చేస్తా ఉన్నాడు. పేపర్ బ్యాగ్ ప్లాస్టిక్ వాడకుండా. అన్న 5 కిలోలు అయితే బాగా చినిగిపోతుంది కదా, ప్లాస్టిక్ అయితే అల్క ఉంటుంది కదా అని ఒక అలవాటు స్టార్ట్ అయ్యింది.
ఈ వారాంతపు సంతలు వారం వారం జరిగే సంతలలో కూడా ప్లాస్టిక్, మటన్ దుకాణం పోతే ప్లాస్టిక్, ఇంద్రేషన్ నుంచి రామేశ్వరం బండ దాకా వస్తుంటే రోడ్ ఈ పక్క ఆ పక్క మాకు ఏం కనబడ్డాయి అంటే ఓన్లీ ప్లాస్టిక్ చెత్త కనబడ్డాయి తప్ప వేరే ఏం కనబడలేదు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడే పెట్టినారనుకోండి కమిషనర్ గారు, మీటింగ్ వచ్చేప్పుడు రోడ్ ఎంబడి చెప్తుంటే ముందు మీరు అంతా అది క్లీన్ చేసి వస్తే మీటింగ్ స్టార్ట్ కావాలి, లేకపోతే లేదు. ఇట్లా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఎవరినో ప్లీజింగ్ చేయడానికి, ఎవరికో గొప్ప చేర్పించుకోవడానికి పనిచేయాల్సిన అవసరం లేదు. ఈరోజు గ్రామ పంచాయతీలు పోయి నూతనంగా ఏర్పడ్డ 5 మున్సిపాలిటీలు నియోజకవర్గంలో అందులో భాగంగా ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ ప్రేమిల గారు, ముఖ్య అతిథిగా వచ్చిన పార్లమెంట్ సభ్యులు రగన్న గారు, ఎమ్మెల్సీ అంజనా గారు, అలాగే కమిషనర్ గారు, కౌన్సిలర్లు, అధికారులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఒకరిద్దరు పాత్రలు ఎన్నికై చేసినట్టున్నారు. శివగౌడు, అంజిరెడ్డి మెంబర్ కూడా చేసినట్టున్నారు. పాత్రలు అంత కొత్త వాళ్ళు ఎవరు చేసిన మెంబర్. ఏది ఏమైనా సరే పార్టీలకు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు చక్కటి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. అది పని అయ్యేది కాదు, సెకండరీ. విన్న తర్వాత తప్పకుండా పని అవుతుందని విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మనం వినకుండానే చెవి ఇట్లా పెట్టి అట్లకి వెళ్ళిపోతే కుదరదు. అట్లా పూర్తి విశ్వాసంతో ప్రజలను రిసీవ్ చేసుకొని ఈ పార్టీ ఆ పార్టీ చూడొద్దు. అందరూ ఒకటే తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొడుకు తప్పు చేస్తారు, చెంప మీద కొడతారు, కడుపు మీద నిలబెట్టుకుని పక్కన వేసుకొని పడుకుంటారు. బిడ్డ తప్పు చేస్తారు, నిలబడతామా? ఆ విధంగా ఈ తల్లిదండ్రులు రోల్ చేయాలి. లీడర్షిప్ అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఈ సెక్యులరిజంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు సమయం వచ్చినప్పుడు. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద నాతో మాట్లాడి, కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడి ఫోన్ చేయాలి. ఏమన్నా కలెక్టర్ గిట్ట ఫోన్ చేసి మాట్లాడే రైట్స్ మీకున్నాయి. సమస్యను వాట్సాప్ పెట్టండి. ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్తో చెప్పండి, మాతో చెప్పండి, ఎంపీ గారు చెప్పండి, ఎమ్మెల్సీ చెప్పండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. 24 గంటల్లో ఎటువంటి సమస్యనైనా, జటిలమైన సమస్య, పెద్ద ఎత్తున ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్యలు కొంచెం లేట్గా తీసుకున్నా చిన్న చిన్న సమస్యలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీ వస్తువులు ఉంటామని తెలియజేస్తూ, మీరు గిట్ట దయచేసి ఫోన్లు అందరూ లేవట్టాలి. మా ఫోన్లు లేవట్టారు. ఒకసారి ఫోన్ లేవట్టకపోతే ఇబ్బందులు అయితే పబ్లిక్ వచ్చి వాళ్ళు ఇంటికాడ ముట్టుకుంటారు, వాళ్ళు బస్సులో కూడా ముట్టుకుంటుంటారు జనాలు. తప్పకుండా మీరు ఫోన్లు లేవట్టాలి, జవాబు ఇవ్వాలి. వాళ్ళను సీరియస్గా ప్రజలు మీరు వాళ్ళు కలిసి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకు పోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీకు 15 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తీసుకొచ్చి 2 నెలల కిందనే తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ఏ స్టేజ్లో టెక్నికల్ శాంక్షన్ అయిపోగానే మార్చ్ 1st వీక్లో మీకు కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి కూర్చుని వర్కులు ఏమేమి ఉన్నాయో వర్కులు కూడా ఒలిసి తయారు చేయాలి. వాళ్ళని కూర్చుని పెట్టాలి. ఒకరికి ఒక పని అబ్బాయి అందరు సహాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి విడవకుండా అందరు సహాయ సహకారాలు తీసుకొని ఈ ఇంద్రేశ్వరం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మీరు అందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా ముక్కుమ్మడిగా మీరు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్నయ్య గారు మాట్లాడవలసిందిగా మళ్ళీ చేస్తాం.